అబ్బా! ఎన్ని దినాలయిందో గదా తాటి ముంజలు తిని. చిన్నప్పుడు మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు మా తాతెంట పోయి తాటి చెట్ల కాడ కాయ కొట్టుపుచ్చుకొని గాడన కూర్చొని కడుపార తింటుంటి. మళ్ళా ఆ ముంజకాయలతోని మా తాత పయ్యల బండి చేస్తుండే. ఇగ మెల్లమెల్లగా ఆ బండి తోలుకుంటూ ఇంటికొస్తుండే. ఎంత బాగున్నాయో గదా గా రోజులు. ఇప్పుడు ఏడగానొస్తలేవు సక్కగా. అన్నీ ముదిరిపోయినయే మస్తు పిరమమ్ముతున్నారు. అందుకే గావచ్చు గీళ్ళు ఎరైటీగా ఆలోచన జేసి అందరు ఎన్ని ముంజలు గావాలంటే అన్ని తినేటట్టు జేసిండ్రు. మళ్ళ మనం గూడా తినొద్దాం పాండ్రి. అందరూ పెండ్లిళ్ళల్లో భోజనం పెట్టినాక జర కడుపు సల్లబడనీకే ఐస్ క్రీంలు స్వీట్లు పెడతారు. కానీ వీళ్ళు జర ఎరైటీగా ఆలోచన చేసి గీతాటి ముంజలు చెరుకు పాలు పెట్టిర్రు. హైదరాబాద్ మన్నెగూడలున్న బిఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్ లా ఒక డిన్నర్ కి వచ్చినోళ్ళకి వచ్చినట్టు తిండి తినంగానే తాటి ముంజలు పెట్టిర్రు. ఇక ఊర్లల్లో దొరికే తాటి ముంజలు గిట్ల పెట్టేసరికి చూడుండ్రి ఎంత పాయిరంగా తింటుర్రో. ఒక ఆయన కాయ కొట్టి ఇంకొక కాయ పట్టుకునే లోపే ఒడుస్తూనే ఉన్నాయి. ఆడ డిన్నర్ కాడ స్టేజ్ మీద కంటే సగం మంది ముంజల కాడనే లైన్లు పట్టిర్రు. చిన్న పిల్లగాండ్ల నుంచి ముసలోళ్ళ దాకా అందరు ఎగబడ్డరు. ఎట్లనో ఎండలు బాగా కొడుతున్నాయి. పనుల పని వచ్చిన మీద వచ్చినాం. జర ఓపికతో లైన్లో నిలబడితే మనొంతు మనం తిని పోవచ్చనే ఎదురు చూస్తుర్రు అంతా. గిట్లనే వచ్చిన వాళ్ళ దాంట్లో ఎవరో వీడియో తీస్తే గిది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా డీలా పడ్డా గాని ఎంపీ ఎలక్షన్లల్లా కార్ జోరు పెంచాలని కేసీఆర్ దిగిండిగా. ఇప్పటికే సభలు పెట్టుకుంటా రైతుల తానికి పోయి మాట్లాడుకుంటా సర్కార్ మీద జంగు చాలు చేసిండు కదా. ఇక ఇప్పుడు బస్సు యాత్రతోని పార్టీ పతార పెంచేందుకు పబ్లిక్ లకు పోతందుకు ప్లాన్ చేసిండు సారు. ఆ యాత్రకు అంత రెడీ అయిపోయి పూజలు కూడా అయినాయి ఇయ్యాల. ఓ దిక్కు ఫోన్ ట్యాపింగ్ పంచాది, ఇంకో దిక్కు ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు దుంకుడు, బిడ్డ అరెస్ట్ అవుడు. ఇన్ని పంచాదుల నర్మ పార్టీని పైకి లేపుతందుకు క్యాడర్ల హుషారు పెంచేందుకు బాజాప్తా కేసీఆర్ బయటకు వస్తుండీగా. ఎమ్మెల్యే ఎలక్షన్ల రిజల్ట్ తోటి తుంటి ఆపరేషన్ తోటి కేసీఆర్ కమ్జోర్ అయిందని కడమ పార్టీలు హుషారు పెంచినాయి కదా. కానీ పడ్డకానే లేవాలే పోయిన కానే రావట్టుకోవాలని కేసీఆర్ కంకణం కట్టుకొని తిరిగేతందుకు బస్సు కట్టుకొని బయలుతుండిగా. కేసీఆర్ బస్సు యాత్ర బుధారం సందే చాలా అవుతుంది కదా. అందుకే అలా మంచిగా మంత్రాలు చదివి పూజలు చేసిరా అయ్యగారులు. బస్సు చుట్టూ తిరిగి అటెం కారతులు ఇచ్చి గుమ్మడికాయలు కొట్టిర్రు. చంద్రశేఖరరావు నామధేయస్య యజమానస్య యాత్ర దిగ్విజయ బల సిద్ధి ద్వారా యజమానస్య జనవశీకరణార్థం యజమానస్య అతిశీఘ్రమేవ సకల కార్య నిర్విఘ్న సిద్ధి ద్వారా పునః రాజ్యాధికార యోగ్యత సిద్ధిరస్తు సకల కార్య దిగ్విజయ బల సిద్ధిరస్తు. ఇక ఎట్లయినా కేసీఆర్ సార్కు సెంటిమెంట్లు భక్తి నమ్మకాలు ఎక్కువనే తెలిసినాయే. ఇక బస్సు యాత్ర పూజ వీడియోలు ఫోటోలు బయటకు వచ్చే వరకలా పులి బరిలకు దిగుతుంది అని అనుకుంటే కొందరు కామెంట్లు చేస్తే మళ్ళా ఉద్యమం అప్పటి కేసీఆర్ ను చూస్తారు. ఇప్పుడు పోరాటమైన రాజకీయమైన కేసీఆర్ దిగనంత వరకే అనుకుంటే ఎలివేషన్ ఆర్ఆర్ లేచి జోరుగా తిప్పుతున్నారు.